ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గురించి ఒకటి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతున్న మాటల్లో పవర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఏం మాట్లాడాడు? కేసీఆర్ నేను ఈ సీట్లో నార్మల్ గా రాలేదు, మామూలుగా రాలేదు, నిన్ను తొక్కుకుంటూ ఈ సీట్లోకి వచ్చినా అని చెప్పినాడు. గతంలో ఇదే 2015 సంవత్సరంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి బయటకు వచ్చినప్పుడు జైలుకి వెళ్లే ముందు కూడా కేసీఆర్ నిన్ను గద్దె దింపుతా అని ఒక వార్నింగ్ ఇచ్చుకుంటా పోయినాడు. రాజకీయాల్లో చాలా మంది వార్నింగ్లు ఇస్తుంటారు, అది అప్పటికప్పుడే ఉంటది, మళ్ళీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట, ఆయన చెప్పిన మాట పైన నిలబడ్డాడు, సక్సెస్ అయ్యిండు. సో నేను చెప్పినా నిన్ను ఓడిస్తాను, నేను గద్దె దించుతా అని చెప్పినా గద్దె దించుతా. అలాగే కేసీఆర్ అనే మొక్కను నేను మళ్ళీ మొలవనియను. గతంలో నేను దించుతా అన్నా దించినాను, ఇప్పుడు కేసీఆర్ అనే మొక్క లేకుండా చేస్తాను, నేను మొలవనియను మళ్ళీ. అంటే బీఆర్ఎస్ని అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకుండా నేను చూస్తా అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ మరోసారి ఛాలెంజ్ చేస్తున్నాడు.